నమస్తే ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ యొక్క లొకేషన్ చూస్తున్నారు, విలేజ్ అటాచ్డ్ది. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అలాని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్రెడీ ఇది 5 years ఛానల్. తార్ రోడ్ అటాచ్డ్, ఇది విలేజ్ అటాచ్డ్. ఇది విలేజ్లోనే ఇది గార్డెన్ ఉంటుంది. రెడీమేడ్ గార్డెన్ ఇది. ఇదే గార్డెను. మీరు వీడియో పూర్తిగా చూస్తే లోపల కూడా మీకు ల్యాండు, గార్డెను, ఫామ్ హౌస్, వాటరు, పైప్ లైను అన్నీ చూపించడం జరుగుతుంది. సో వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. కొనుగోలు చేయకపోయినా మీకు నెక్స్ట్ ఎటువంటి కొనుగోలు చేయాలన్న విషయం మీద ఒక అవగాహన వస్తుంది. ల్యాండ్ అంతా ఫెన్సింగ్ ఉంది. 3 roads ఉన్నాయి దీనికి ఎంట్రీకి. మొత్తం 7 ఎకరాలు. ఇది ఒక్క గార్డెన్. లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. ఇది పర్చేస్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ 70 years అని చెప్పారు సెల్లర్ గారు. ఇందులో ఒక ఫామ్ హౌస్ ఉంది. 3 sides నుంచి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. దీనికి బ్యాక్ ఎండ్ నుంచి కూడా, ఇటు 2 side నుంచి కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. విలేజ్ సెంటర్లో ఉంటుంది ఇది. మొత్తం 7 acres. సింగిల్ ఓనర్. వీరికి కొనుగోలు ద్వారా సంక్రమించిన భూమి. అరటి ఒక్క వేశారు. మెయిన్ ఒక్క తోట ఇది. దానికి సపోర్ట్గా ఉండటానికి అరటి తోట వేశారు. 2 bedroom ఫామ్ హౌస్ ఉంది. దానికి సీసీ కెమెరా ప్రొటెక్షన్ ఉంది. 2 బోర్వెల్స్ ఉన్నాయి. డ్రిప్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉంది. ల్యాండ్ అంతా ఫెన్సింగ్ ఉంది. విలేజ్ అటాచ్డ్. 3 roads ఎంట్రీ ఉంది. ఇది మొత్తం ల్యాండ్కి ఫెన్సింగ్ ఉంది. మొత్తం 3001 చెట్లు ఉన్నాయి ఇందులో. ఇది 1.5 year ఓల్డ్. దానికి సపోర్టివ్గా ఉండడానికి అరటి వేశారు. కొన్ని బొప్పాయి చెట్లు ఉన్నాయి. టెంకాయ చెట్లు ఉన్నాయి. ఇది ఒక్క 3000 చెట్లు ఉన్నాయి. ఇది ఫామ్ హౌస్. ఇది 3001 చెట్లు ఉన్నాయి. రెడ్ సాయిల్ ల్యాండ్ అంతా డ్రిప్ ఉంది. 2 బోర్వెల్స్ ఉన్నాయి. 3001 చెట్లు 1.5 year ఓల్డ్. ఇది నెక్స్ట్ ఇంకా 3 years తర్వాత క్రాప్ ఇస్తుందని చెప్పారు. అక్కడి నుంచి ఇది నెక్స్ట్ 70 years క్రాప్ ఇస్తుందని చెప్పారు సెల్లర్ గారు. 3 years తర్వాత అరటి తీసేసి ఒక్కను మాత్రమే మెయింటైన్ చేయాలని చెప్పారు. మొత్తం 3001 చెట్లు. ఇప్పుడు అరటి దిగుబడిస్తోంది. అరటి, బొప్పాయి, టెంకాయ. సింగిల్ ఓనర్. వీరికి కొనుగోలు ద్వారా సంక్రమించిన భూమి. తమ ఆర్థిక అవసరాల నిమిత్తం సేల్స్కి ఇచ్చారు దీన్ని. ఇంకో 3 years తర్వాత ఒక్క దిగుబడిస్తుంది. అప్పుడు పర్ ఇయర్ 5 to 10 lakhs మధ్యలో. 5 years తర్వాత పర్ ఇయర్ 16 to 20 lakhs మధ్యలో పర్ ఎకరు పర్ ఇయర్ ఇన్కమ్ వస్తుందని చెప్పారు. అంటే టోటల్ ల్యాండ్కి 20 లక్షల వరకు ఇయర్లీ ఇన్కమ్ వస్తుంది. లీజ్ ఇన్కమ్ ఒక్క క్రాప్కి వచ్చిన తర్వాత ఇంకా 3 years తర్వాత నుంచి నెక్స్ట్ 70 years వరకు. సో లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. దీన్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే. ల్యాండ్ అంతా ఫెన్సింగ్ ఉంది. డ్రిప్ ఉంది. మొత్తం 7 ఎకరాల్లో 3001 చెట్లు ఉన్నాయి. 1.5 year ఓల్డ్. ఇంకా 3 years తర్వాత 4.5 years నుంచి క్రాపింగ్ వస్తుంది. తర్వాత ఫస్ట్ 2 years 5 to 10 lakhs పర్ ఇయర్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత 7 years నుంచి 70 years వరకు 20 lakhs వరకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు క్రాప్ను బట్టి. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, తుమ్కూరు జిల్లా, పావగడ తాలూకాలో ఈ ల్యాండ్ ఉంటుంది. పావగడ టౌన్కి 8 kilometers. హైవే అటాచ్డ్ విలేజ్ ఉంటుంది. విలేజ్ అటాచ్డ్ ల్యాండ్ ఉంటుంది. 3 roads ఉన్నాయి. మడకశిరకి 26 kilometers, తుమ్కూరుకి 109, హిందూపూర్కి 59, అనంతపూర్కి 90, NH44 హైదరాబాద్ బెంగళూరు హైవే నుంచి 44 kilometers, బెంగళూరు ఎయిర్పోర్ట్కి 158, బెంగళూరు సిటీకి 167 kilometersలో ఈ ల్యాండ్ లొకేషన్ ఉంటుంది. 1 ఎకరా ధర 30 లక్షలు మాత్రమే. స్లైట్లీ నెగోషియేషన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.